అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో ఉన్న వాస్తవాలు, సో వాళ్ళు ఏం రాశారు, అందులో నిజాలేంటి, ఇవన్నీ కూడా మనం ఉన్నది ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. ఈ న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియోలో ఎటువంటి నాకు లేని ఉద్దేశాలేమీ మీరు ఆపాదించొద్దు, అండ్ ఎటువంటి పార్షియాలిటీస్ కూడా వెతకొద్దు. ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటాం అంతే. కాకపోతే మనకి సాక్షి అనే పత్రిక అంతర్జాతీయంగా ప్రముఖ పత్రిక కాబట్టి ఒక రియాలిటీ షోని, ఒక ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తుంది కాబట్టి ఆ పత్రిక చదివినప్పుడు కాస్త వ్యంగ్యం జోడిస్తాను, కానీ వాళ్ళని ఏమో అనాలని నా ఉద్దేశం కాదు. వాళ్ళు ఎప్పుడైతే సరైన వార్తలు రాస్తారో అప్పుడు ఆ పత్రికను కూడా గౌరవంగా చదువుతా, అప్పటి వరకు గౌరవంగా చదవను. సో అలాగే మనం చిన్న చిన్న బిజినెస్ ప్రమోషన్స్ వీడియో చివరిలో చేస్తున్నా, వీడియో స్టార్టింగ్లో చేయట్లా, డిస్టర్బ్ అవుతున్నారని వీడియో చివరిలో అయితే చేస్తున్నాను. ఎవరికైనా ప్రమోషన్స్, ఫ్రీ ప్రమోషన్స్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి. స్మాల్ స్కేల్ బిజినెస్లు, చిన్న ఇంట్లో చేసుకుంటారు కదా, అటువంటి వీడియో చివరిలో చెప్తా. ఇక అరబిందోకు ఇచ్చాకే అక్రమ రవాణా. కాకినాడ పోర్టులో 41.12% వాటా కట్టబెట్టిన జగన్. ఆ తర్వాతే అక్కడ నుంచి పెరిగిన రేషన్ బియ్యం ఎగుమతులు. గత 3 ఏళ్లలో 48,000 కోట్ల బియ్యం తరలించారు. దేశ భద్రతను పణంగా పెట్టి స్మగ్లింగ్కు ద్వారాలు తెరిచారు. జిఎంఆర్ నుంచి సెజ్ను లాగేసుకున్నారు. అరబిందోకు అసలైన బాస్ ఎవరో చెప్పాలి. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ డిమాండ్. ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది దీనిలో. నిజానికి రేషన్ బియ్యం అక్రమ రవాణా అనేది ఏదో జగన్ వచ్చాకే మొదలుపెట్టలా. 1994, 1995 నుంచి ఉందండి. అప్పటి నుంచి ఉంది రేషన్ బియ్యం అక్రమ తరలింపు. కాకపోతే దాన్ని జగన్ వచ్చాక వ్యవస్థీకృతం చేశారు, ఒక మాఫియాగా మార్చారు. అంతకుముందు అది ఓన్లీ అవినీతి మాత్రమే, కానీ అవినీతి మాఫియాగా మారింది. అవినీతికి మాఫియాకి తేడా తెలుసు కదా. అవినీతి అంటే కరప్షన్, అంటే లిమిటెడ్లో జరిగే కరప్షన్, లిమిటెడ్లో జరిగే దోపిడీ. అంటే ఒక 100 కోట్లు 500 కోట్ల వరకు దోపిడీ. అంతకు మించి స్మగ్లింగు ప్లస్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైన వ్యవస్థీకృతమైన వ్యవహారాలు ప్లస్ పోర్టు ఆడి చేతుల్లో ఉండడం ఏంటి, మనమే కొనేద్దాం పోర్టు, మన పోర్టుగా ఉంటే మనం ఏదైనా స్మగిల్ చేసుకోవచ్చు అనే వికృతమైన ఆలోచనతో అడ్డగోలుగా ఎవరిని పట్టించుకోకుండా, దేన్ని లెక్క చేయకుండా విదేశాలకు పంపించి ఇష్టానుసారం అన్లిమిటెడ్గా చేసే దోపిడీనే మాఫియా అంటారు. దీనిలో సిండికేట్లు ఉంటాయి, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారు, పొలిటీషియన్స్ తలదూరుస్తారు, అధికారులు తలదూరుస్తారు. దీనిలో 1994 నుంచి జరుగుతోంది. తెలంగాణలో డీజీపీగా చేసిన కొంతమంది అధికారుల హస్తం కూడా ఉంది. ఆ జిల్లాల్లో ఎస్పీలుగా, కలెక్టర్లుగా పనిచేసి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములుగా ఉంటారు. అంతెందుకు, ఆ జిల్లాల్లో మీడియాలో పనిచేసిన వాళ్ళకు కూడా దీనిలో భాగస్వామ్యం ఉంటుంది. అదో పెద్ద మాఫియా అనమాట. సో అంతకుముందు నుంచి ఉన్న అవినీతిని జగన్మోహన్ రెడ్డి గారు ఆ పోర్టులో వాటాలు కొనేసి తన వాళ్లకు వాటాలు ఇప్పించి అలా రేషన్ బియ్యం ద్వారా చేశారన్నమాట. దీనికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన మద్యంకి లింక్ ఉంది. ఇది ఒక ఆశ్చర్యకరమైన అంశం. నేను కొంచెం డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేసి చెప్పాలి, అంత ఈజీగా చెప్పకూడదు. కానీ లింక్ ఉందనేది వాస్తవం. ఎందుకంటే మద్యంలో ఏం వాడతారు, మద్యం తయారీకి చెప్పండి. చాలామంది అంటే ఒక్కొక్క తయారీకి ఒక్కొక్కటి వాడుతుంటారు. ముడి పదార్థాలు, గోధుమలతో పొడిని తయారు చేయొచ్చు, లేదా మొక్కజొన్న అంటే చూడండి, మొక్కజొన్న కంకెలు ఉంటాయి కదా, దాన్ని పొడి చేసి పిప్పుడు చేసి దాని నుంచి తయారు చేయొచ్చు. సో రేషన్ బియ్యం నుంచి కూడా తయారు చేస్తారు. ఇది కూడా ఒక పెద్ద వ్యవహారం ఉంది. సో దీనిలో కూడా తలదూర్చారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన మద్యం, ఆ చీప్ లిక్కర్ ఉంది చూసారా, దానికి ఈ రేషన్ బియ్యానికి లింక్ ఉంది. అది కొంచెం డెప్త్గా చెప్పాలి, అంత ఆషామాషిగా చెప్పే వ్యవహారం కాదు. నేను కొంచెం చూస్తున్నా, ఆ నిపుణులతో కొంతమందితో మాట్లాడుతున్నా, కొంచెం అది పెద్ద వ్యవహారమే. మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఆ ఇన్వెస్టిగేషన్ అంతా పూర్తయిన తర్వాత చెప్తాను. ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నారు. సో ఇదనమాట. నిన్న నాదెండ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్లో చెప్పారు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎలా జరిగింది అని. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కాకినాడ పోర్టులో 41.12% వాటాను అరబిందోకు కట్టబెట్టారని,
ఆ తర్వాతే అక్కడ నుంచి విదేశాలకు రేషన్ బియ్యం ఎగుమతులు భారీగా పెరిగాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. జగన్ వచ్చాక ప్రభుత్వ హయాంలో చివరి 3 ఏళ్లలో కాకినాడ పోర్టు నుంచి 48,537 కోట్ల విలువైన 1.31 కోట్ల టన్నుల బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేశారని వివరించారు. చూసారా? సో అంతకుముందు ఒక లిమిట్లో జరిగే అవినీతిని, తరలింపుని ఆ తర్వాత ఒక పెద్ద మాఫియాగా మార్చారనమాట. సో అది ఎలా అనేది నేను తర్వాత ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సమగ్ర విచారణ గడిచిన 3 ఏళ్లలో గంగవరం పోర్టు నుంచి 2.20 లక్షల టన్నులు, కృష్ణపట్నం పోర్టు నుంచి 23.51 లక్షల టన్నులు, విశాఖపట్నం నుంచి 38 లక్షల టన్నులు బియ్యం ఎగుమతులు జరగగా కాకినాడ పోర్టు నుంచి మాత్రమే 1.31 కోట్ల టన్నులు ఎగుమతి చేశారు. సీఎం జగన్కు తెలియకుండానే ఇంత భారీ స్థాయిలో ఎగుమతులు జరిగాయా అని మనోహర్ ప్రశ్నించారు. గ్రీన్ ఛానల్గా ఎండియు వ్యవస్థ రాష్ట్రంలోని 29,000 మందికి పైగా రేషన్ డీలర్ల ద్వారా ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు నిత్యావసరాలను అందించేవారు. కార్డుదారులు తమకు వీలున్న సమయంలో దుకాణానికి వెళ్ళి రేషన్ తెచ్చుకునేవారు. జగన్ అధికారంలోకి వచ్చాక డోర్ డెలివరీ పేరుతో 9,260 వాహనాలు కొన్నారు. 1,600 కోట్ల ప్రజోధనం దుర్వినియోగం చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు ఎండియు వ్యవస్థ గ్రీన్ ఛానల్గా తయారు చేశారు అని మనోహర్ చెప్పారన్నమాట. సో చాలా పెద్ద విషయాలు, సంచలన విషయాలు నిన్న నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. దీనిలో ప్రభుత్వం ఇంకా డెప్త్గా వెళ్ళాలి. ఒకటి మాత్రం నిజం, రేషన్ బియ్యంలో అక్రమాలు నివారించాలంటే, తగ్గించాలంటే ఏకైక సొల్యూషన్ డబ్బులు బదిలీ చేయడమే. రేషన్ బియ్యం ఆపేసి ఎవరైతే రేషన్ తీసుకోవట్లేదో, ఎవరైతే మాకు బియ్యం వద్దు డబ్బులు ఇచ్చేయండి అని అంటున్నారో లబ్ధిదారులు రేషన్ వదులుకొని, బియ్యాన్ని వదులుకొని ఎవరైతే డబ్బులు తీసుకుంటున్నారో అది ప్రభుత్వం సర్వే చేసి ప్రభుత్వం అటువంటి వాళ్ళను గుర్తించి వాళ్ళకి డబ్బులు ఇచ్చేయడం బెటర్. దానివల్ల ప్రభుత్వానికే మిగులుద్ది, అవినీతి తగ్గుద్ది. ప్రభుత్వం 43 రూపాయలు ఖర్చు పెడుతుంది 1 కేజీ బియ్యంకి. ఆ 43 రూపాయల్లో ఒక 25 రూపాయలు లబ్ధిదారులకు ఇచ్చేసినా చాలు, వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, ఈ అవినీతి కూడా తగ్గుద్ది, ప్రభుత్వానికి కూడా ఖర్చు తగ్గుద్ది. లబ్ధిదారులేమో 10 రూపాయలకో 13 రూపాయలకో అమ్ముకుంటున్నారు వీళ్ళకి. కాబట్టి అదే సొల్యూషన్, ఆ ఒక్కటే సొల్యూషన్. సో ప్రభుత్వం అది చేస్తుందా, లేదంటే ఈ అవినీతిని ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందా అనేది చూద్దాం. గ్రామాలకు దారి చూపుతున్న ఉపాధి. గత 5 ఏళ్లలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన గ్రామాలు ప్రస్తుతం కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. నిజమేనండి, చాలా చోట్ల సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతోంది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ గ్రామాల్లో రోడ్ల నిర్మాణం విషయంలో తను తీసుకున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ ద్వారా గ్రామాల్లో రోడ్ల నిర్మాణం విషయంలో కొంచెం డెడికేటెడ్గా చాలా అగ్రెసివ్గానే పనిచేస్తున్నారు. ఉపాధి హామీ నిధుల్లో మెటీరియల్ కాంపోనెంట్ ద్వారా ఎక్కువగా రోడ్ల నిర్మాణం జరుగుతుంది. గతంలో 2014 నుంచి 19 వరకు జరిగేది, 2019 నుంచి 24 వరకు జరగలేదు, మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నాయి అన్నమాట సిమెంట్ రోడ్ల నిర్మాణాలు. కావాలంటే మీ గ్రామాల్లో మీరే అబ్జర్వ్ చేయండి, నేనేదో చెప్తే అతిశయోక్తి కాదు, దీనిలో పొలిటికల్ ఇంటెన్షన్స్ లేవు. గత 5 ఏళ్లలో అయితే గ్రామాల్లో రోడ్ల నిర్మాణాలు జరగలేదనే సంగతి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రతి ఒక్కళ్ళకే తెలుసు. ఇప్పుడు జరుగుతున్నాయనే సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు ఇస్తారంట. దీనికి ఇప్పుడు ప్రస్తుతానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారంట. ఈ రోజు నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారంట. ఎవరైనా అర్హులు ఉంటే అప్లై చేసుకోండి, అవసరం ఉంటేనే తీసుకోండి రేషన్ కార్డులు. ఇప్పుడు రేషన్ కార్డులు ఎందుకు తీసుకుంటారంటే, కార్డు ఉంటే చాలు, సంక్షేమ పథకాలన్నింటికీ రేషన్ కార్డే లింకు. సో ఆటోమేటిక్గా రేషన్ కార్డు ఉంటే బియ్యం కూడా ఇస్తారు. కానీ బియ్యం వద్దు, రేషన్ కార్డు నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కావాలి. రేషన్ కార్డుకి ఆరోగ్యశ్రీకి లింకు, రేషన్ కార్డుకి పింఛన్కి లింకు, రేషన్ కార్డుకి ఇతర సంక్షేమ పథకానికి లింకు. కాబట్టి రేషన్ కార్డు తీసుకుంటారు. పోనీ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం బియ్యం ఇస్తుంది కదా, బియ్యం మాత్రం తీసుకోరు. అది సమస్య, అది అతిపెద్ద సమస్య. సో ప్రభుత్వ పథకాల కోసం రేషన్ కార్డుకి లింక్ చేయకుండా మరో వ్యవస్థను తీసుకొచ్చి రేషన్ కార్డును మాత్రం ఓన్లీ బియ్యం కోసమే ఉంచితే అప్పుడు చాలామంది రేషన్ కార్డును వదులుకుంటారు. ఈ విషయం ప్రభుత్వ పెద్దలకు కూడా తెలుసు. మరి ఏం చేస్తారో చూద్దాం. ఓకే, సో పుదుచ్చేరి చిగురుటాకులా వణుకుతోందన్నమాట. 17 గంటల పాటు కేంద్రీకృతమైన ఫెయింజిల్ తుఫాను ఏపీలో దక్షిణ కోస్తా సీమ జిల్లాలో జోరు వానలు.
దక్షిణ కోస్తా అండ్ సీమ జిల్లాల్లో వానలు పడుతున్నాయి. ప్రస్తుతం తుఫాను వణికిస్తోంది. మన రాష్ట్రంలో కూడా తిరుపతి, నెల్లూరు ఆ ప్రాంతాల్లో కాస్త వర్షాలు ఇబ్బందికరంగానే ఉన్నాయి. తమిళనాడు, పుదుచ్చేరిలో ఇంకెక్కువ ఉన్నాయన్నమాట. తర్వాత ఈడెవడో మహాముదురండి, మామూలు ముదురు కాదు. ఈ స్టోరీ చదివాను. అసలు సినిమా తీసేయచ్చు వీడు చేసిన స్కాములతో. 10వ తరగతి ఫెయిల్ అయ్యాడు, చేతిలో రూపాయి లేదు, అప్పులు చేసి, అప్పు కూడా కాదు, ఎవరో ఒక ఆమె చేత ఒక 60 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టించి ఒక ఈవెంట్ నిర్వహించాడు, ఒక పెద్ద ఈవెంట్ నిర్వహించాడు. ఆ ఈవెంట్కి ప్రముఖుల్ని ఆహ్వానించాడు. ఆ ప్రముఖులతో ఫోటోలు దిగాడు. ఆ ప్రముఖులతో ఫోటోలు దిగి కొంతమంది డబ్బులున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నేను పలానా వ్యాపారం పెడుతున్నాను, ఇందులో వాళ్ళ పెట్టుబడి ఉంది, ఇదిగో పలానా ప్రముఖులు ఫోటో చూపించి, ఇదిగో వీళ్ళు పెట్టుబడి పెట్టారు, మీకు కూడా పెడతానంటే అవకాశం ఉంది, మీకు 10% షేర్ ఇస్తాను అని చెప్పి వేరే వాళ్ళ దగ్గర తీసుకొని అలా హోటల్స్ పెట్టాడు. హోటల్స్ పెట్టడం ద్వారా ఒక 2.5 కోట్లు కలెక్ట్ చేశాడు రకరకాల వాళ్ళ ద్వారా. ప్రముఖులతో ఫోటోలు, ప్రముఖుల పేర్లు, ప్రముఖులు భాగస్వాములుగా ఉన్నారని చెప్పి సామాన్యులను నమ్మించి, డబ్బులున్న వారిని నమ్మించి వాళ్ళతో పెట్టుబడులు పెట్టించాడు. అవి పెట్టుబడులు పెట్టించి అవి నష్టాల్లో ఉన్నాయని చెప్పి క్లోజ్ చేశాడు. ఆ డబ్బులు ఇటు తినేశాడు. ఫస్ట్ హోటల్ స్టార్ట్ చేశాడు, ఆ తర్వాత ఈవెంట్ స్టార్ట్ చేశాడు, ఆ తర్వాత జ్యువెలరీ స్టార్ట్ చేశాడు. అలా ఒక 4-5 బిజినెస్లు చేసి దాదాపుగా ఒక 15 కోట్ల వరకు సంపాదించి జూబ్లీ హిల్స్లో, వాడిది విశాఖపట్నం, జూబ్లీ హిల్స్లో ఇల్లు కొని, కోకాపేటలో ఇల్లు కొనుక్కొని, 2 బెంజ్ కార్లు, 2 ఆడీ కార్లు కొనుక్కొని దర్జాగా జల్సాగా బతుకుతున్నాడు అనమాట. గత 6 ఏళ్లలో వీడు చేసిన పని ఇది. చివరికి వీళ్ళందరూ కూడా బాధితులు ఉంటారుగా, ఏంటి వీడు పెట్టుబడి పెడుతున్నాడు అంటే పెట్టుబడులు పెడుతున్నారు, లాస్ అని చెప్పి చూపించేస్తున్నాడు. అట్లా ముదిరిపోయాడు అనమాట. ఇదిగో తృతీయ జ్యువెలర్స్ పేరిట, తర్వాత సస్టైనబుల్ కార్డు పేరుతో, తర్వాత హోటల్ పేరుతో పింక్ ధాన్ అనేది నిర్వహించి, ఇట్లా మొత్తానికి ఒక మామూలుగా కాదు వీడు చేసింది. మధ్యలో క్రైమ్స్, కొంతమందిని కిడ్నాపులు చేయించడము, కొంతమందిని ఢీకొట్టి లేపేయడము, ఇట్లాంటివి కూడా చేశాడంట. ఆడి పేరు కాంతిదత్, తొనంగి కాంతిదత్. విశాఖపట్నానికి చెందిన తొనంగి కాంతిదత్ 10వ తరగతి ఫెయిల్ అయ్యాడు. కొంతకాలం ఖాళీగా ఉన్న అతను తర్వాత ఈవెంట్స్ నిర్వహించే సంస్థను నెలకొల్పాడు. విశాఖపట్నంలో పింక్ దాన్ నిర్వహించాడు. ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు దీనికి హాజరయ్యేలా చూశాడు. ఈ వేడుకలో స్థానికురాలు శిరీషారెడ్డి నుంచి 60 లక్షలు వసూలు చేశాడు. 2018లో కుటుంబంతో పాటు హైదరాబాద్కు మకాం మార్చాడు. హైదరాబాద్కు వెళ్ళిన తర్వాత ఇంకా అసలైన వేట మొదలుపెట్టి దాదాపుగా ఒక 20 కోట్లు సంపాదించాడు ఈ 5 ఏళ్లలో. ఆ 20 కోట్లతో మొత్తం జల్సాలన్నీ అనుభవించి ఇప్పుడు చివరకు పోలీసులకు దొరికాడు. చరిత్ర అంతా బయటకు వచ్చిందనమాట. ఏముంది, ఆ డబ్బులు అయితే రికవరీ చేయలేరు. మహా అయితే ఒక 2-3 నెలలు లోపల ఉంటాడు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చేస్తాడు. మళ్ళీ ఇంకో దగ్గర ఎక్కడో మొదలు పెడతాడు. ఇలాంటి వాళ్ళందరూ చేసేది అదే. హలో, పథకాలు ఎలా అందుతున్నాయి? ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజాభిప్రాయం తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం. ఫీడ్బ్యాక్ ఆధారంగా మార్పులు చేర్పులు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, నిర్ణయాలు, గ్రీవెన్స్లో వచ్చే వినతుల పరిష్కారం పైన రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిందంటండి. సో ఈ ఐవీఆర్ఎస్ ద్వారా వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా మార్పులు చేర్పులు చేసుకుంటారంట. అమరావతిలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి స్థలాలు పరిశీలించారంట. అదొక వార్త వచ్చింది. పెళ్లి ఖర్చుకు తగ్గేదేలే. ఒక 4-5 రోజుల కిందట సాక్షిలో ఈ వార్త రాశారు. పిల్లలదే పెత్తనం, వారి అభీష్టాలను గౌరవిస్తున్న పెద్దలు. 2024లో వివాహ సగటు వయసు 36.5 లక్షలు. వెడ్ మీ గుడ్ సర్వేలో వెల్లడి. అంటే పెళ్లి ఖర్చు కోసం ఎవరు కాంప్రమైజ్ అవ్వట్లా, ఎంతైనా పెడుతున్నారు. సగటు వ్యయం 34 లక్షలు, ఒక్కో పెళ్ళికి 36.5 లక్షలు. మొన్న సాక్షిలో రాశారు కదా, అదే ఈరోజు ఈనాడులో రాశారు. ఆ సర్వే రిపోర్ట్ సాక్షి వాళ్ళకు ముందు రోజు అందినట్టుంది, ఈనాడుకు లేట్గా అందింది. తర్వాత ఆపద వస్తే ఈ అన్నకు మెసేజ్ చేయాలని అనిపించలేదా? దిద్దలేని పెద్ద తప్పు చేసేవు తమ్ముడు. తెదేపా కార్యకర్త నిన్న ఒక తెదేపా కార్యకర్త తనకు తానుగా ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఏం కష్టం వచ్చిందో అతని ఆత్మహత్య మీద లోకేష్ గారు స్పందించి ఒక పెద్ద ట్వీట్ పెట్టారు. ఇదేంటి
నువ్వు నాకు తెలుసు అన్న అన్న అని చెప్పి వాళ్ళ సమస్య వీళ్ళ సమస్య చెప్తుంటావు, నీకు ఇంత పెద్ద సమస్య వస్తే నాకు చెప్పాలనిపించలేదా అని చెప్పి లోకేష్ గారు ఒక మెసేజ్ ట్వీట్ పెట్టారు. కొంచెం బాధగానే అనిపించింది అది చూశాక. ఎందుకో మరి టీడీపీలో ఏదో జరుగుతుంది ఇంటర్నల్గా, కార్యకర్తలు అంత సాటిస్ఫై ఫీల్ అవ్వట్ల. పార్టీ అధికారంలో ఉంది, ఏం కష్టం వచ్చిందో ఆ కుర్రోడికి. ఈనాడు ఆంధ్రజ్యోతిని మీరు లంచం తీసుకున్నారని ఎఫ్బిఐ అంటే ఈనాడు ఆంధ్రజ్యోతిని ఎందుకు నిందిస్తారు? జగన్పై తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల ధ్వజం. తుపాకుల మొత్తం దద్దరిల్లిన ములుగు అడవులు, ఎన్కౌంటర్లో 7 మావోయిస్టుల హతం. ఏపీలో 24 జిల్లాల్లో ఎయిడ్స్ విస్తృతి అధికమంట. కన్నడ నటి శోభిత అనుమానాస్పద మృతి. హైదరాబాద్లో ఘటన. కన్నడ సినీ టీవీ నటి శోభిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సెలబ్రిటీలు అయ్యాక వాళ్ళు ఎక్కువ అనుమానాస్పద మృతులే పెరిగిపోతాయి. ఒక స్టేట్కి సెలబ్రిటీ అయ్యాక, ఒక స్థాయికి వెళ్ళాక. రాష్ట్రానికి తీవ్ర నష్టం, రాజస్థాన్కు లాభం. జగన్ నిర్వాకంతో ఏపీకి గుదిబండల సెకీ ఒప్పందం. రాజస్థాన్లోని అదానీ ప్లాంట్ల నుంచి సౌర విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం. పన్నులు ప్రోత్సాహకాలతో ఆ రాష్ట్రానికి భారీగా లాభం. 14,000 మందికి ఉపాధి, 25 ఏళ్లలో 8,000 కోట్ల లబ్ధి. 30 ఏళ్ల పాటు రైతులకు ఆదాయం. అవన్నీ కోల్పోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తి అవకాశాలను కాలదనిన జగన్ సర్కారు నిర్వాహకం ఇది. కరెక్టేగా, వాళ్ళ దగ్గర నుంచి కొండమెందుకు? మన రాష్ట్రంలోనే ఖాళీ భూములు చాలా ఉన్నాయిగా. ఖాళీగా ల్యాండ్స్ లక్షలాది ఎకరాలు ఖాళీగా ఉన్నాయి మన రాష్ట్రం మొత్తం మీద. మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలోను, కందుకూరు సబ్ డివిజన్ పరిధిలోను, ఈవెన్ నూజివీడు, ఏలూరు ఆ ప్రాంతంలో కూడా, దర్శి ఆ ప్రాంతాల్లో లక్షలాది ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. సో ఇటువంటి చోట ఈ సౌర విద్యుత్ ప్లాంట్లు లాంటివి పెట్టవచ్చు. ఎవరైనా పెడతానంటే వాళ్ళకి రాయితీలు ఇచ్చి ఎంకరేజ్ చేయొచ్చు. అప్పుడు వేరే వాళ్ళ దగ్గర కొనాల్సిన అవసరం ఉండదు. ఒక ఆసామి ఉన్నాడు, ఆయన కుటుంబ అవసరాలకు కొబ్బరికాయలు కావాలి. పెరట్లో మొక్కలు నాటి జాగ్రత్తగా పెంచుకున్నాడు. మొక్కలు పెరిగి పెద్దవై ఫలసాయం ఇవ్వడం మొదలుపెట్టాక వాటి వల్ల వచ్చే లాభాలన్నీ ఆ కుటుంబానికే దక్కుతున్నాయి. కాయలు మొదలు మట్టలు, ఆకులు, ఈనెల్ని ఆ కుటుంబం అవసరాలకు తగ్గట్టు వాడుకుంటోంది. వారి అవసరాలకు పోగా మిగిలిన కాయలను అమ్ముకొని లబ్ధి పొందుతోంది. దూరదృష్టి, వివేకం ఉన్నవాళ్ళు ఎవరైనా చేసే పని ఇదే. మరో ఆసామి ఉన్నాడు, ఆయన కుటుంబానికి కొబ్బరికాయలు కావాలి. ఆయనకు పెరడుంది, కావాల్సినన్ని కొబ్బరి మొక్కలు నాటుకునే అవకాశం ఉంది. కానీ ఆ వ్యక్తిది అతి తెలివి. సుదూరాన ఉన్న చెట్ల కాయల్ని ఎక్కువ ధరకు కొనుక్కోవడమే తనకు లాభదాయకం అంటాడు. ఆ కొబ్బరి చెట్లేవో మీ పెరట్లో పెంచుకుంటే మంచిది కదా అని ఎవరైనా అంటే ఎదురుదాడి చేస్తాడు. కాయల్ని ఎక్కువ ధరకు కొన్నందుకు తనకు సాలువా కప్పాలంటాడు, సన్మానాలు చేయాలంటాడు. తన మేధావితనాన్ని తానే పొగుడుకుంటూ వీరతాళ్ళు వేసుకుంటాడు. ఇంతకన్నా కావాలా? ఆ ఫోటో వేసి ఆ కథ పెట్టి పరువు కూడా తీసేస్తున్నారు వీళ్ళు, ఈనాడు వాళ్ళు. పాపం పచ్చిగా రాసేశారు, సింపుల్గా రాసేశారు. రైతులను ఇబ్బంది పెడితే మిల్లర్లపై చర్యలు. ఓకే, అనుమతి ఉంటేనే పోలవరం ప్రాజెక్టు సందర్శన. సమాచారం లేక నిరాశతో వెనుక తిరుగుతున్న పర్యాటకులు. ఓకే, విశాఖ గంగవరం పోర్టుల్లో తనిఖీలు జరిగానా? అక్కడి నుంచి భారీగా బియ్యం ఎగుమతులు. ఎస్, విశాఖ గంగవరం పోర్టులో కూడా జరుగుతోంది, తనిఖీలు జరుగుతాయి. తర్వాత పేదల బియ్యం పక్కదారిపై ప్రభుత్వం ఆరా. ఈనాడు కథనాలతో కీలక శాఖల్లో కలకలం. నౌకను సీజ్ చేసే అంశంపై దోబూచులాట. ఇది ఒకటి మాత్రం నిజమండి, పర్టికులర్గా చెప్తున్నా. మీరు అక్కడ అధికారులను మార్చిన, జిల్లా కలెక్టర్ని, ఎస్పీని, వాళ్ళకు వాటాలు అందుతున్నాను వాళ్ళని మార్చినా, లేదా అక్కడ కింది స్థాయి అధికారులను మార్చినా, ఎవరిని మార్చినా సరే యూజ్ లేదు. అక్కడ కొత్తగా వెళ్ళిన వాళ్ళు మారిపోతారు కొన్ని రోజులకి. డబ్బు ఎవరికి వద్దండి, డబ్బులు ఎవరికి చేదు. సో ఆ మాఫియా అంతగా ఇస్తారు. 25 కావాలా, 30 కావాలా, 50 కావాలా, 100 కావాలా తీసుకో, కానీ మేము అడిగింది చెయ్యి అంటారు, అంతే చేస్తారు. ఎవరికి చేదు. సో కాబట్టి ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే పేదలకు బియ్యం ఇవ్వడం ఆపేయండి. ఆ ఒక్కటే సొల్యూషన్. ఇంకా ఎన్ని చేసినా, తలకిందులుగా తపస్సు చేసినా, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ కూర్చున్నా కంట్రోల్ అవ్వదు. సరే, ఇక్కడ ఈనాడు అయిపోయింది, మనం సాక్షి చూద్దాం. సాక్షిలో ప్రభుత్వం ముంచేసింది, రైతు సేవా కేంద్రాల్లో నిరాశ తప్ప భరోసా కరువు. తుఫాను హెచ్చరికల్లోనూ రైతులను రోడ్డున వదిలేసిన సర్కారు. మిల్లర్లు, దళారుల దందాతో మద్దతు ధరలో అడ్డంగా కోత. 75 కిలోల బస్తాకు 300 నుంచి 400 వరకు నష్టపోతున్న అన్నదాతలు. వర్షాల సాకుతో ఇచ్చే
1400 రేటులోనూ మరింత దోపిడీ. ఎకరాకు 8,000 నుంచి 9,000కు పైగా అన్నదాతల కష్టం ఆవిరి. వర్షాల్లో యుద్ధ ప్రాతిపదికన ధాన్యం తరలించకుండా సర్కారు చోద్యం. ధాన్యం తడుస్తుంటే పట్టించుకునే దిక్కులేక రైతుల గొగ్గోలు అని చెప్పి ఒక పెద్ద వార్త అయితే రాశారు. దీనిలో కొంత వాస్తవం ఉండొచ్చు, కొంత అవాస్తవం ఉండొచ్చు. ఎనివే రైతుల కష్టాలు రాస్తే ప్రభుత్వం కాస్త చూస్తే బెటర్ అన్నమాట. తర్వాత బాధ్యత మరిచి ఎదురుదాడా. ప్రభుత్వంలో కొనసాగుతూనే విమర్శల డ్రామాలు. అధికారంలోకి వచ్చి 6 నెలలైనా జగన్ పైనే కూటమి నేతల నెపం. బాబు డైరెక్షన్లో ఊరూరా పచ్చ నేతలకు బెల్ట్ షాపులు. ఇప్పుడు బెల్ట్ తీస్తానంటూ బాబు బీరాలు. మిల్లర్లకు సీఎంఆర్ బిల్లుల చెల్లింపుల్లో కమిషన్ల దందా నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కాకినాడ కేంద్రంగా బియ్యం డ్రామా. వాలంటీర్లపై వేటు వేసి ఇంటి వద్దకే పౌర సేవలంటూ సీఎం చంద్రబాబు ప్రకటనలు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామంటూ హామీ ఇచ్చి 6 నెలలు తిరగకుండానే జనం నెత్తిన 15,485 కోట్ల భారం. రైతుకు మద్దతు లేదు. వర్షాలకు ధాన్యం తడిచి దయనీయ పరిస్థితి. అప్పులపై పూటకో మాట నోటికొచ్చిన లెక్కలు అని సాక్షిలో చంద్రబాబు గారి పాలన మీద ఒక పెద్ద వార్త రాశారు. ఇందులో కొన్ని ఏంటంటే బెల్ట్ షాపులు ఉన్నాయి. బెల్ట్ షాపులు టీడీపీ వాళ్ళు నడుపుతున్న మాట వాస్తవమే. బెల్ట్ షాపులు ఎందుకు ఉన్నాయి అంటే వాళ్ళకి ఇచ్చిన కమిషన్ చాలా తక్కువ. బెల్ట్ షాపుల మీద నేను ఒక స్టోరీ చేస్తాను, అది కనుక్కున్నాను. వాళ్ళకి 10% కమిషన్ ఇస్తున్నారు. ఆ 10% కమిషన్లో వాళ్ళు ఎమ్మెల్యేలకు వాటాలు ఇవ్వాలి, ఆ జిల్లాలో అధికారులకు వాటాలు ఇవ్వాలి. సో చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. మద్యం షాపులు వస్తే బాగుంటుంది, స్థిరపడవచ్చు అనుకున్నారు. కానీ మద్యం షాపుల కోసం ₹1 కోటి పెట్టుబడి పెట్టిన వాళ్ళు కనీసం నెలకి ₹1,00,000 కూడా ఇంటికి తీసుకెళ్ళలేక బాగా ఇబ్బంది పడుతున్నారు. అదేంటనేది నేను ఒక వీడియో చేస్తాను. అందుకే వాళ్ళు బెల్ట్ షాపులు పెడుతున్నారు అనేది ఒక వాదన. సరే, ఒక డీటెయిల్డ్గా మాట్లాడాలి దాని గురించి, అంత ఈజీ కాదు. బెల్ట్ షాపులు పెట్టడం తప్పే ఖచ్చితంగా. దాన్ని కంట్రోల్ చేసింది ప్రభుత్వమే. సో ఎలా కంట్రోల్ చేస్తారనే సొల్యూషన్ కూడా చూద్దాం. తర్వాత నేను చెవిరెడ్డిపై కేసు పెట్టలేదు, పోలీసులు కేసును తారుమారు చేస్తారన్న భయంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పిలిచా. ఆయన వచ్చి నా బిడ్డను పరామర్శించి మాకు అండగా నిలిచారు. ఎర్రావారిపాలెం బాలిక తండ్రి వెల్లడి. అత్యాచారం జరిగిందని చెవిరెడ్డి మాట్లాడలేదు. నా బిడ్డ శరీరం మీద గాయాలు చూసి ఆ రోజు నేనే మీడియా ముందుకు వచ్చా. నేను చదువుకోలేదు, పోలీసులు సంతకం చేయమంటే చేశా. దాన్ని ఉపయోగించుకొని చెవిరెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారు. ఇది ఆ ఎర్రావారిపాలెం బాలిక తండ్రి నిన్న మీడియా ముందుకు వచ్చి నేనేమి చెవిరెడ్డి గారి మీద ఫిర్యాదు చేయలేదు, నేను ఒక ఖాళీ పేపర్ మీద సంతకం చేశాను, పోలీసులే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు రాసుకున్నారు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అయితే ఒకటి, అటువంటి కేసు పెట్టినా ఖచ్చితంగా కోర్టుల్లో నిలబడదు. కోర్టులో సాక్ష్యం చెప్పాల్సింది ఈయనే కదా. కోర్టుకి వెళ్ళి ఈ మాట చెప్పాడు అనుకో, అప్పుడు పోలీసులే చివాట్లు తింటారు కోర్టు దగ్గర. చెవిరెడ్డి నిర్దోషిగా బయటకు వస్తారు. కాబట్టి ఇది కొంచెం పెద్ద వ్యవహారమే. నిజంగా చెవిరెడ్డిని ఒకవేళ తప్పుడుగా ఇరికిస్తే మాత్రం అది ప్రభుత్వం ఇరుక్కుపోద్ది, పోలీసులు ఇరుక్కుపోతారనమాట. అయితే మేబీ ఇతను ఆ రోజేమో అలా మాట్లాడి ఇప్పుడు ఎలా మాట్లాడి ఇతన్ని అంటే ఈ బాధితుల్ని చుట్టూ రాజకీయం చేయడం వలన వీళ్ళకేం తెలుసు, వీళ్ళు భయపడతారు. నాయకులు వెళ్ళేసరికి ఏవో 4 డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తారు, లేదా భయపెట్టి మాట్లాడిస్తారు, ప్రలోభపెట్టో భయపెట్టో మాట్లాడిస్తారు. కాబట్టి అప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి మాట్లాడడం అలవాటుగా మారిపోయిందనమాట. తర్వాత చైనాలో బంగారు పంట 1000 టన్నులు నిల్వలు వెలుగులోకి. విలువ 7 లక్షల కోట్ల పైమాటే. వామ్మో. బలహీనపడిన తుఫాను. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు. పుత్తూరులో 18 సెంటీమీటర్ల వర్షం అంట. మా ఎమ్మెల్యేకు నెల 30 లక్షలు ఇవ్వాలట. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆయన చెప్పిన పనులు చేయాలంట, లేదంటే సెలవు పెట్టి వెళ్ళిపోవాలని బెదిరిస్తున్నారు. పార్టీ అనుకూల పత్రికల్లో వ్యతిరేక వార్తలు రాయించి వేధిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాపై సీఎం, మంత్రులు అనగానికి తహసీల్దార్ స్వయంగా ఫిర్యాదు. ఈ పరిస్థితి చాలా చోట్ల ఉందండి. ఈ పరిస్థితి చాలా చోట్ల ఉంది. ఎమ్మెల్యేలకి నెలకు 30 లక్షలు. ఎమ్మెల్యేలు చాలామంది ఏం చేశారంటే నెలవారీ మామూలు పెట్టేసుకున్నారు. నీది రేషన్ బియ్యం, నీ రేషన్ అక్రమాల నుంచి నాకు నెలకి ఒక 25 లక్షలు ఇవ్వు. నీదేంటి గ్రావెల్, ఇసుక, ఓకే నీ దగ్గర నుంచి నాకు నెలకు 10 లక్షలు ఇవ్వు. నీదేంటి ప్రభుత్వ భూములు, రెవెన్యూ వ్యవహారాలు, నువ్వు రెవెన్యూ వ్యవహారాలు ఏమైనా చేసుకో, సెటిల్ చేసుకో, నాకు 25 లక్షలు ఇవ్వు. నీదేంటి పోలీస్ స్టేషన్లో వచ్చినాయి అన్నీ చూసుకొని నాకు నెలకు 25 లక్షలు ఇవ్వు. అలా ఎమ్మెల్యేలు కొంతమంది మరీ చిల్లర యూజ్లెస్ ఫెలోస్ అయిపోయారు. అలా అనకూడదు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజాప్రతినిధిని మనం ఆ మాట అనకూడదు.
కానీ మరీ చిల్లరగా తయారయ్యారనమాట. నేను చెప్తే ఆశ్చర్యకరం, నరసరావుపేట జిల్లాలో, పల్నాడు జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి ఆ తర్వాత కాస్త కష్టపడే ఈ స్థాయికి వచ్చే ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన ప్రతి విషయంలో, ప్రతి వ్యవహారంలో కరప్షనేనంట, ప్రతి దానిలో తలదూరుస్తున్నాడంట, ప్రతి దానిలో నెలవారీ మామూలు అంట. రేషన్ బియ్యంలో హయ్యెస్ట్ అక్కడేనంట, నెలకు 25 లక్షలు. అవి పూర్తి సమాచారం తెప్పిస్తున్నా, ఎవరెవరు ఆయనకి ఇస్తున్నారు, ఏ విధంగా ఇస్తున్నారు, ఎక్కడ ఇస్తున్నారు అనేది పూర్తి సమాచారం తెప్పించి గట్టిగా ఒక్కసారి కొడితే ఇంకా తలెత్తుకోకూడదు అసలు. రాష్ట్ర వాణిజ్యం తిరోగమనం. నవంబర్లో 10% పడిపోయిన జీఎస్టీ వసూళ్లు. గత ఏడాది 4093 కోట్లు కాగా ఈ ఏడాది 3699 కోట్లకు పరిమితం. దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లలో 9.38% వృద్ధి అని రాశారు. జీఎస్టీ వసూళ్లు పడిపోయినాయి అంట ఆంధ్రప్రదేశ్లో, అది రాసుకొచ్చారు. తర్వాత ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిపోరు. ఢిల్లీ ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోవట్లేదని ఒంటరిగానే పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అవును, బీజేపీకి అధికారం ఇవ్వాలంటే అలాగే చేయాలి. సిరియాలో మళ్ళీ అంతర్యుద్ధం. సిరియాలో బగ్గుమంటోంది. సైన్యం, తిరుగుబాటు సైన్యాల మధ్య ఘర్షణ తారస్థాయికి చేరింది. డిప్యూటీ సీఎంగా శ్రీకాంత్ షిండే, మహారాష్ట్రలో ఉప ముఖ్యమంత్రి పదవికి ఏక్నాథ్ షిండే విముఖంగా ఉండడంతో ఆయన కుమారుడి పేరు తెర మీదకి వచ్చింది. ఇది కరెక్ట్. ఆల్రెడీ సీఎంగా చేసిన వ్యక్తికి డిప్యూటీ సీఎంగా ఇస్తానంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు? అందుకే ఆయన కుమారుడికి ఇస్తారంట డిప్యూటీ సీఎం. తర్వాత తెలంగాణలో భారీ ఎన్కౌంటర్. తెలంగాణలోని ములుగు జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది గట్టిగా, అది ఒకటి రాసుకొచ్చారు. ఐసీసీ చైర్మన్గా జైషా. అధికారం ఉంది, డబ్బులు ఉన్నాయి, ఏదైనా సాధ్యమే కానివ్వండి. తర్వాత మహిళల్లోనూ పెరుగుతున్న బట్టతల. వామ్మో, చాలా కష్టమండి. ఇలా అయితే మహిళల్లోనూ బట్టతల పెరుగుతుందంట. సరే, మీకు కింద యాడ్ వస్తుంది చూశారు కదా, డాక్టర్ ఉష్మా కంఠంనేని గారని స్కిన్ అండ్ హెయిర్ స్పెషలిస్ట్ ఆమె. కానీ ఒకసారి ఈ సమస్యలు ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఆమె క్లినిక్స్ విజయవాడ అండ్ మచిలీపట్నంలో ఉన్నాయి. సో ఎవరికైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆమె దగ్గరకు వెళ్ళండి. ఫీడ్బ్యాక్ అది బాగుంది, రివ్యూస్ బాగున్నాయి. వీలైతే ఏమైనా సమస్య ఉన్న వాళ్ళు వెళ్ళండి. తర్వాత అరకొర వసతులు, అద్దె భవనాలు. కొత్త జిల్లా కేంద్రాల్లో ఇంకా బాలారిష్టాలే. అడ్డగోలుగా విభజించి వదిలేసిన జగన్ కనీస సౌకర్యాలు సమకూర్చిన పోయిన. అద్దె భవనాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు, నిర్మాణానికి భూసేకరణ చేయలేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల విభజన తప్పే. ఆంధ్రజ్యోతిలో రాస్తున్నది కరెక్టే. ఎందుకంటే ఒక జిల్లాగా విభజించినప్పుడు, జిల్లాల విభజన జరిగినప్పుడు సొంతంగా భవనాలు కట్టించుకోవడానికి వాళ్ళకు 100 కోట్లో, 200 కోట్లో, 250 కోట్లో ఇవ్వాలి. ఇస్తే ఆ కలెక్టరేట్ కాంప్లెక్స్లు ప్లస్ పోలీస్ క్వార్టర్సు ప్లస్ జడ్పీ జిల్లా పరిషత్ ఆఫీసులు, రకరకాల కార్యాలయాన్ని కట్టుకుంటారు. జిల్లాలు విభజించిన తర్వాత కనీసం ఒక 10 ఎకరాలు, 5 ఎకరాలు ఒక చోట ప్లేస్ చూసి అక్కడ బిల్డింగ్స్ నిర్మాణం కోసం డబ్బులు ఇచ్చి అవి నిర్మాణం జరగాలి. అలా చెయ్యాల. వీళ్ళకి జిల్లాల విభజన కావాలి, చేస్తారు అంతే. కానీ అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. కొన్ని కార్యాలయాల్లో అయితే అపార్ట్మెంట్లోని ఇళ్లల్లో కొన్ని కార్యాలయాలు అద్దెలు కొంటున్నారు. అపార్ట్మెంట్లోని ఇళ్లల్లో, ఫ్లాట్లలో ప్రభుత్వ కార్యాలయాలు అద్దెకుంటున్నారు. ఫర్నిచర్ కూడా అద్దెకు తెచ్చుకునే పరిస్థితి. ఆ అద్దెలు చెల్లించలేక వాళ్ళేమో నెల నెల వాయింపుడు. సో జిల్లాల విభజన ప్రాక్టికల్ సమస్యలను ఆంధ్రజ్యోతిలో వరుసగా రాస్తున్నారు. తర్వాత భూమి కోసం, విముక్తి కోసం. పాత గొడవలు పరిష్కరించండి, కొత్తవి మాత్రం సృష్టించవద్దు. రైతులు, బాధితుల విన్నపాలు. వైసీపీ అరాచకాలపై ఫిర్యాదుల విలువ 6 నెలల్లో 1,74,720 వ్యక్తిగత ఫిర్యాదులు. అందులో రెవెన్యూ శాఖవే 67,928 ఫిర్యాదులంట. సో త్వరలో ఈ రెవెన్యూ శాఖకు సంబంధించి, భూ కబ్జాలకు సంబంధించి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయన్నమాట ప్రభుత్వానికి. అదొకటి రాసుకొచ్చారు. తర్వాత అమ్మయ్య, ముప్పు తప్పింది. రిడ్జ్ ప్రభావంతో పెను తుఫాను ముప్పు ప్రమాదం తప్పింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం. 4,463 హెక్టార్లలో పంటల మునక. పుత్తూరులో 17.7 సెంటీమీటర్ల వర్షపాతం. నెత్తురోడిన అడవి. ఏటూరు నగరంలో 7 మావోయిస్టులు కాల్చివేత. ఓకే, డాలర్తో పెట్టుకుంటే టాటా చెప్పాల్సిందే. 100% సుంకాలు విధిస్తాం. అమెరికా మార్కెట్లోకి అనుమతి ఇవ్వం. ప్రత్యేక కరెన్సీ సృష్టించబోమని హామీ ఇస్తే కఠిన చర్యలు ఉండవు. బ్రిక్స్ కూటమికి ట్రంప్ హెచ్చరిక. ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో, ఎప్పుడు ఎవరిని ఏ విధంగా బెదిరిస్తాడో తెలియదు ఆయన.
ప్రజలు చెప్పిందే ఫైనల్. పథకాల అమలుపై ప్రజాభిప్రాయ సేకరణ మంచిది. తర్వాత ఆంధ్రప్రభలో నెల్లూరు తిరుపతి జిల్లాల్లో కుండపోత. తర్వాత చెరువులే ఆయువు పట్టు, ఆధునీకరిద్దాం, ఆయకట్టు పెంచుదాం. చెరువులు గ్రామాల్లో ఆక్రమణలో ఉంటాయి కదా, చెరువుల్ని జాగ్రత్తగా చూసుకుంటే, ఉన్న చెరువుల్ని ఉన్నట్టు చూసుకుంటే, వర్షాకాలంలో అక్కడ వర్షాలు పడితే ఆ వర్షం భూముల్లోకి ఇంకడం ద్వారా మనం పక్కన బోర్లు వేసుకున్న బోర్ల నుంచి నీళ్ళు వస్తాయి. బోర్లు కూడా తక్కువ లోతులోనే నీళ్ళు వస్తాయి. చాలా ఉపయోగాలు ఉంటాయి. కాకపోతే చెరువుల్ని మనం దాని ఉపయోగం తెలియక ఆక్రమించుకొని తాత్కాలిక అవసరాల కోసం ఇల్లు కట్టేసుకుంటారు చాలామంది. సో 1221 కోట్లతో అభివృద్ధికి ప్రణాళిక, 31,000 చెరువులు, 25.60 లక్షల ఎకరాలకు సాగునీరు అంటండి. 3 లక్షల ఎకరాలకు పైగా అదనపు ఆయకట్టు వస్తుందంట. సో 1221 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారంట రాష్ట్రంలో చెరువులు. మంచి విషయం. తర్వాత కాకినాడ యాంకరేజ్ పోర్టు మూత. ఈ యాంకరేజ్ పోర్టు బియ్యం స్మగ్లింగ్కు అడ్డాగా మారిందంటూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా గట్టిగానే ప్రచారం చేస్తోంది. కొందరు వైకాపా మాజీ ప్రజాప్రతినిధుల్ని, నాయకుల్ని లక్ష్యంగా చేసుకొని పోర్టు కార్యకలాపాలపై తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఈ అంశాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సీరియస్గా పరిగణిస్తున్నారు. ఇప్పటికే దీనికి దొంగల పోర్టుగా పేరుంది. తాజా పరిణామాలతో ఇది స్మగ్లర్లకు అడ్డాగా ప్రజల్లో నానుతోంది. ఈ పరిస్థితుల్ని ఆసరాగా చేసుకొని అంచెలంచెలుగా ఈ పోర్టును నిర్వీర్యం చేసే అవకాశాలు స్పష్టమవుతున్నాయి. పోర్టు మూసేస్తే అవినీతి తగ్గుద్ది, మాఫియా తగ్గుద్ది, కరప్షన్ తగ్గుద్ది. కానీ 20,000 మందికి ఉపాధి పోతుంది. ఆ 20,000 మందికి ఆల్టర్నేటివ్ చూపించాలి. ఆ ఉపాధి పోతుంది కదా అని చెప్పి మాఫియాకి సహకరించలేరు. ఎర్రమట్టి దొంగల్ని ఎవ్వరూ పట్టుకోలేరు. పోలవరం కుడి కాలువ గట్టులో వింత పరిస్థితి. కళ్ళెదుటే తోడేస్తున్నా, టిప్పర్లలో తరలిస్తున్న అధికారుల కళ్ళప్పగింత. దీన్ని ఎవరైనా పట్టుకోగలరా? ఈ మధ్య ఒక 2 ఎమ్మెల్యేల మధ్య గొడవ కూడా అయింది ఎర్రమట్టి గురించి. ఒక ఆయనేమో నా నియోజకవర్గంలో ఉంది, మీరు తీసుకెళ్తారేంటని చెప్పి జిల్లా కేంద్రంలో ఉన్న టీడీపీ కార్యకర్తలను అడ్డుకొని టిప్పర్లన్నీ ఆపేశాడు. దానికి ప్రతిగా ఆ ఎమ్మెల్యే గారు ఆ ఎమ్మెల్యేకి ఫోన్ చేసి, ఏంటి మా కార్యకర్తలకు కూడా కావాలి కదా, ఇక్కడ కూడా ఇల్లు చదువు చేసుకోవాలి కదా, పంపించండి, వదలండి అని బతిమలో ఆడుకుంటే ఆ ఎమ్మెల్యే వదిలాడు. ఆయన సీనియర్ ఎమ్మెల్యే, ఈయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే. సో ఆ తర్వాత ఇక్కడి నుంచి ఏవో అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. కొల్లేరు నుంచి సంథింగ్ ఏదో వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు ఈయన ఆపేశాడు. ఈయన ఆపేసి పోలీస్ స్టేషన్లో పెట్టాడు టిప్పర్లో. అప్పుడు ఆ ఎమ్మెల్యే నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి టిప్పర్లు ఇడిపించుకున్నాడు. సో ఎర్రమట్టి విషయంలో ఎమ్మెల్యేలే కొట్టుకుంటున్నారు. ఇంకా సాధారణ అధికారులు మాత్రం ఏం చేయగలరు? చేయలేరు, ఏమీ చేయలేరు. సంక్షేమంగా పౌర సేవలు, పథకాలపై ప్రజాభిప్రాయ సేకరణ, తప్పులు పొరపాట్లు లేకుండా అమలు లక్ష్యం. మంచిది. బ్రిక్స్ దేశాలకు ట్రంప్ వార్నింగ్, డాలర్ను కాదంటే 100% సూత్రాలు వేస్తే ఇందాక చెప్పుకున్నాం కదా. సో ఇవ్వండి, ఇవి 4 పత్రికల్లో వచ్చిన అంశాలన్నమాట. ఇంకా కీలకమైన అంశాలు కొన్ని ఉన్నాయి, వాటిని నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. థ్యాంక్ యూ.